ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 12:49 ఏలి అనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలి అనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 5:30 నా అంతటి నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనక నా తీర్పు న్యాయమైనది. యోహాను సువార్త 8:42 యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అనే ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. యోహాను సువార్త 14:10 తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక మిమ్మను దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. యోహాను సువార్త 15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞ గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యధారాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ మాటలు గైకొని నీ వాక్యం అనుసరించి నడుచుకునే వారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.